ఇస్లాం మతం అనగానే మనందరికీ మొదట గుర్తొచ్చే రంగు ఆకుపచ్చ. మసీదుల గోపురాలు, ఇస్లామిక్ దేశాల జెండాలు లేదా పవిత్రమైన వస్త్రాలు, ఇలా ఎక్కడ చూసినా గ్రీన్ కలర్ కనిపిస్తోంది. అయితే ఇస్లాం మతానికి ఈ రంగు ఒక సింబల్ గా మారడం వెనుక ఉన్న చరిత్ర కేవలం 200 ఏళ్ల లోపే అని మీకు తెలుసా? ఇంతకు ముందు అసలు ఇస్లాంకి ప్రత్యేకమైన రంగు అంటూ ఏదీ లేదు. అదెలా సాధ్యం? అసలు చరిత్ర ఏం చెప్తోంది? ఈ రోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. చరిత్రను ఒకసారి గమనిస్తే ప్రాచీన మసీదుల రంగులు అవి కట్టడానికి ఉపయోగించే మెటీరియల్స్ పైన ఆధారపడి ఉండేవి. ఢిల్లీలోని జమా మసీద్ రెడ్ స్టోన్ మరియు వైట్ మార్బుల్స్ తో ఉంటుంది. అలాగే ఆగ్రాలోని పర్ల్ మసీద్ పూర్తిగా తెల్లగా ఉంటుంది. బెంగాల్లోని పాత మసీదులకు బంగారు రంగు గోపురాలు ఉండేవి. అంతేకాదు మదీనాలోని పవిత్రమైన మసీద్ గోపురం 1279లో కేవలం కలపతో నిర్మించబడింది. ఆ తర్వాతి కాలంలో దానికి తెల్ల రంగు, మరికొంతకాలం తర్వాత బ్లూ రంగు వేశారని మనకి తెలుసు. మరి ఆకుపచ్చ రంగుగా ఎప్పుడు మారింది? 1837లో ఒట్టమన్ సామ్రాజ్య సుల్తాన్ మొహమ్మద్ II హయాంలో మదీనా మసీద్ గోపురానికి మొదటిసారి ఆకుపచ్చ రంగు వేశారు. అది జరిగిన సమయం చాలా కీలకమైంది. ఇస్లాంలో ఆకుపచ్చ రంగుకి ఆధ్యాత్మిక అర్థం ఉంది. ఖురాన్లో స్వర్గాన్ని సూచించడానికి, అక్కడ వాడే వస్త్రాల్ని వర్ణించడానికి ఆ రంగు ప్రస్తావన ఉంది. సరిగ్గా అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కలర్ ప్రింటింగ్ టెక్నాలజీ మొదలైంది. మదీనా గోపురం ఆకుపచ్చగా మారిన చిత్రాలు రంగురంగుల ప్రింటర్స్ తో ప్రపంచవ్యాప్తంగా ముస్లిమ్స్ కి చేరాయి. ఆ గ్రీన్ డోమ్ ప్రజల మనస్సులో బలంగా ముద్రింపబడిపోయింది. చరిత్రలో ఇతర రంగులు కూడా ఇస్లామిక్ సామ్రాజ్యాలకు గుర్తులుగా ఉండేవి. ప్రారంభ ఇస్లామిక్ కాలంలో నలుపు మరియు తెలుపు జెండాలను ఎక్కువగా వాడేవారు. ఎడారి ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల కళ్ళకు చల్లదనాన్ని ఇచ్చే ఆకుపచ్చ రంగు సహజంగానే ప్రజలకి ఇష్టమైన రంగుగా మారిపోయింది. కొందరు మహమ్మద్ ప్రవక్తకు ఆకుపచ్చ రంగు ఇష్టమని నమ్ముతారు, కానీ ఆయన తెల్లటి వస్త్రాన్ని ధరించడానికి ఎక్కువగా ఇష్టపడేవారు. ఈ విధంగా ఒక ఆధ్యాత్మిక భావన, సుల్తాన్ తీసుకున్న ఒక నిర్ణయం మరియు పెరుగుతున్న ప్రింటింగ్ టెక్నాలజీ ఆకుపచ్చ రంగును ఇస్లాం మతానికి ఒక ఐడెంటిటీగా మార్చేశాయి. ఇది కేవలం ఒక రంగు మాత్రమే కాదు, కోట్ల మంది విశ్వాసానికి మరియు చరిత్రకు నిదర్శనం. చరిత్రలో మనం నిజమనుకునే చాలా విషయాల వెనుక ఇలాంటి ఆసక్తికరమైన కథలు ఉంటాయి. థ్యాంక్ యూ.